నమస్కారాలు, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. నేను ఇప్పుడు ఎందుకు అరుస్తలేను అంటే రోడ్ మీద ఉన్నా. సో యాజ్ ఎ గైజ్ ఆఫ్ మేడ్ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 ఆఫ్ ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి అ వెరీ బిగ్ సక్సెస్. ఈ షూటింగ్ ఎపిసోడ్ నెంబర్ 3. నేను ఈ ఎపిసోడ్ నెంబర్ 3 నిన్ననే స్టార్ట్ అయింది. నేను మొన్న పూణేకి వెళ్ళి వచ్చిన, నా ఫస్ట్ డే షూట్ చేసుకున్నాను, నా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో అయితే అలా పొద్దున 9:30 అవుతుంది. నేను తమిళ ఆఫీస్ రమ్మన్నారు. తమిళ ఆఫీస్ రమ్మంటే నేను ర్యాపిడోలో చూసి బుక్ చేసుకుంటే ఈ పాత ఆఫీస్లో దింపింది. సో ఇప్పుడు ప్రకాష్ అని ఇంకొక ఆయన ఉంటాడు తమిళలో. ఈ సైడ్ విల్ కమ్ అండ్ పికప్. ఇలా 2 సీన్లు ఉన్నాయి నిన్నటివి. సో టుడేస్ షెడ్యూల్ ఇస్ ప్రెటీ మచ్ సింపుల్. పొద్దున షూట్, దాని తర్వాత బాయ్స్తో లంచ్, దాని తర్వాత డబ్బింగ్, దాని తర్వాత జోపడవాలి. సో ఇవి 4 ఉన్నాయి. లెట్స్ గో. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ దీనికి వచ్చేసినాం. అండ్ దిస్ ఇస్ ప్రకాష్ ఆకా మామ్ ఫ్రమ్ తమిళ మీడియా. అండ్ దిస్ ఇస్ అవర్ ఓవర్ ఎంతూజియాస్టిక్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చే బాబాయ్. అలా స్క్రిప్ట్ చదువుకుంటూ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తా. దిస్ ఇస్ జేత్రి అక్క, ఆకా ది యాక్టర్. దిస్ ఇస్ శోభన్ అన్న. సో వీఆర్ హెడింగ్ టు షూట్ అవర్ ఫస్ట్ సీన్ టుడే. అదే గుడి ముందు. అక్కడున్న జనాలను చూసి ప్యాక్ అయిపోయింది భయ్య. ఆ మూమెంట్ లో శోభన్ అన్న నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు నేను ఎందుకు చేయాలి, అసలు ఎందుకు నేను చేయాలనా అన్న ఫీలింగ్ ఉండింది లోపల జనాలను చూసి. టోనీ అర్ధగంట కాదు, గంట సేపు లేట్ వచ్చింది. ఫస్ట్ సీన్ ఎట్లయిందంటే 10 సార్లు షర్ట్ సెట్ చేసుకొని మధ్యలో పొట్టు నవ్వి స్క్రిప్ట్ ఒక 10 సార్లు అటు మరలేసి ఇటు మరలేసి చాలా టేకులు తీసుకున్న తర్వాత అండ్ దిస్ ఇస్ ద సెకండ్ సీన్ ఆఫ్ ద డే, ద మార్కెట్ సీన్. ఈ సీన్ ఎక్కడైందంటే మోడల్ సూపర్ మార్కెట్ ఎర్రగడ్డలు అయింది. శోభ అన్న సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన చుట్టూ ఉన్న జనాలను చూసి యాంగ్జైటీతో గురైతున్న వేలది. యో సో వీఆర్ జస్ట్ డన్ విత్ ద షూట్. చెప్పిన బాయ్స్తో లంచ్ ఉంటుందని. సో వీ హ్యావ్ అవర్ బాయ్స్. మూతిలో పెడతావు ఫోన్ తెచ్చి. మూతిలో పెడతావంటే ఇది 0.5 పెట్టినామమ్మ. ఇట్లా మూతిలాగా రాదు, మూతిలో పెట్టినా. సో పొద్దున 2 సీన్లు ఉండే. ఒకటేమో గుడి ముందు, ఇంకొకటేమో మార్కెట్లో ఉండే. ఆ మార్కెట్లో ఇట్లా కెమెరా ఓపెన్ చేసినామో లేదో మొత్తం ఇట్లా సెక్యూరిటీ వచ్చేసింది. ఇట్లా ఇట్లా షూట్ చేస్తారు గవర్నమెంట్ ప్లేస్లో. ఆడనే ఎర్రగడ్డ ఉంటుంది కదా మార్కెట్, ఆడ ఏమో ఉండరా మోడల్. ఆ సూపర్ మార్కెట్ పేరు మోడల్ సూపర్ మార్కెట్. దాంట్లోకి పోగానే 2 సీన్లు షూట్ చేసినాము. చేయగానే వచ్చి ఇది గవర్నమెంట్ ప్లేసు, షూటింగ్ ఎట్లా చేస్తావు ఏదేదో అంటే సరే రా బై. అప్పటికి అయిపోయింది. లాస్ట్ 2 షూట్లు ఉంటే ఇంకా బయటకు వచ్చి తీసుకుండే. సో ఇప్పుడు లంచ్ తిని వీల్ హ్యావ్ టు హెడ్ టు ద డబ్బింగ్ స్టూడియో. సో వీఆర్ జస్ట్ డన్ విత్ లంచ్. దిస్ ఇస్ రుత్విక్ రెడ్డి. సో దిస్ ఇస్ మై కాలేజ్ ఫ్రెండ్ రుత్విక్ రెడ్డి. 6 months కాలేజ్ ఫ్రెండ్. 6 months కాలేజ్ ఫ్రెండ్. సో ఇప్పుడు మన లంచ్ అయిపోయింది. కృతిక్ గారిని ఆఫీస్ కాడ దింపేసినాం. అపారెంట్లీ వన్ సాటర్డే కూడా వర్కింగ్ డే. సో ఇప్పుడు వీఆర్ హెడింగ్ బ్యాక్ టు ద డబ్బింగ్ స్టూడియో. డబ్బింగ్ వేసుకొని జోయి పెట్టుకోవాలి. See you. Yo, so we have Tony with us. Hi Tony Arno. Hi. ఇప్పుడే అన్న డబ్ అయింది. హౌ వాజ్ యువర్ డబ్? నేను చెప్పడం కాదు కానీ అన్న బాగా తీసుకున్నాడు. అన్న డబ్బు తీసుకుంటారు. హాయ్. డబ్బు కాదు, అన్న సౌండ్ ఇంజనీర్, అందుకే చాలా బాగా చెప్పిస్తాడు. యో సో టోనీ అన్న డబ్బు ఇప్పుడే అయిపోయింది. స్క్రీన్ అది ఇస్ ద సేమ్ డబ్బింగ్ స్క్రీన్ మనం ఫస్ట్ టైం సెకండ్ ఎపిసోడ్ అయిపోయినప్పుడు. సో ఇప్పుడు ఆర్ డబ్, దట్ ఈస్ టీవీ, దిస్ ఇస్ మైక్, దిస్ ఇస్ అస్. ఏ3 జల్దీ రెడీ కాదా, లేట్ అవుతుంది. సో జస్ట్ డన్ విత్ ఆ డబ్బింగ్. అసలు ఎంత స్ట్రెస్ఫుల్ ఉండదు తెలుసా డే. పొద్దున్న షూట్, మధ్యాహ్నం లంచ్, బయట తిరుగుడు, మళ్ళీ డబ్బింగ్ స్టూడియో. డబ్బింగ్ ఎప్పుడు? ఇప్పుడు మెట్రో ఎక్కాలి, ఇంటికి పోవాలి. ఇంకా హైలైట్ స్టోరీ ఏంటంటే
ఇప్పుడు నేను బస్లో పోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మా అత్త వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారంట. సో దే ఆర్ కైండ్ ఇనఫ్ టు డ్రాప్ మీ హోమ్. పూణే నుండి వీడికి వచ్చి వీడియోలు చేసుకున్నాడు, మళ్ళీ పూణే కోడు డబ్బింగ్ ఎప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది. ఇంకా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఉన్నామంటే మనకి ఇక్కడ జాబ్ దొరుకుతుందా అంటే మనకి 1 year ఎక్స్పీరియన్స్ కూడా లేదు. జాబ్ దొరుకుతుందా అంటే అది కూడా కష్టమే. సో హైదరాబాద్కి వచ్చి షిఫ్ట్ అయిపోదామా లేకపోతే పూణే నుంచి అప్ అండ్ డౌన్ చేద్దామా, చాలా డైలమాలు ఉన్నాం. యో సో టుడే ఇస్ నెక్స్ట్ డే. నిన్న రాత్రి వచ్చి పన్నా అంటే అసలు నాకు సోగి కూడా లేకుండే. ఇవాళ పొద్దున్నకేళ్ళు కూడా ఐ వాజ్ వెరీ బిజీ. ఎన్ని షూట్ చేసినామమ్మా, ఒక 6-7 రీలు షూట్ చేసినాం 2 weeksకి. సో నేను 2 weeks తర్వాత మళ్ళీ వస్తాను, ఇంకో ఎపిసోడ్ షూట్ ఉంది ప్రాబ్లీ. సో వీ ఫైనలీ మెట్ మామ్ షార్ట్ రీల్స్. అసలుకైతే నేను నిన్న సీదా హైదరాబాద్కి వెళ్ళి పూణే వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ మై హార్ట్ వాజ్ నాట్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అమ్మ ఇంటికి వచ్చి జోయిపేట పోకుండా ఎట్లా పోతావు అన్నట్టు అనిపించింది. థర్స్డే రాత్రి బస్ ఎక్కిన, ఫ్రైడే వచ్చిన షూట్ చేసుకున్నా, సాటర్డే వచ్చిన షూట్ చేసుకున్నా, డబ్ చేసుకున్నా, సండే వచ్చిన రీల్స్ షూట్ చేసుకున్నా. అండ్ మా అసలు సాయికి ఎట్లుంటుందంటే హైదరాబాద్ వచ్చినా జోగిపేట వచ్చినా అందరి ఇళ్ళకు చిల్లు కావడానికి వస్తారు, కానీ మా సాయికి ఒక వర్క్ స్టేషన్ లాగా అయిపోయింది పాపం. నాకు చెప్తున్నా కదా లెగ్జిట్ ఒక జనవరి ఫిబ్రవరి కదా మమ్మీ, ఫిబ్రవరి ఒక్కసారి యూట్యూబ్ ఫుల్ ఫ్లెడ్జ్ స్టార్ట్ చేసినప్పటికీ నాకు ఎట్లుందంటే యూట్యూబ్ కాదు ఇన్స్టాగ్రామ్ కూడా ఎట్లుందంటే ఇట్లా ఎక్స్క్యూజ్ మీ వర్క్ స్టేషన్కి వచ్చినట్టుంది. ఇక ఒకటే పని ఉంటుంది, అయితే కొలాబరేషన్ల పని, లేకపోతే మా రీల్స్ పని, అయితే యూట్యూబ్ పని, లేకపోతే బయట ఇప్పుడు తమాడా షూట్లు, సంథింగ్ ఆర్ ది అదర్ ఇస్ హ్యాపెనింగ్. అవును. ఇప్పుడు మళ్ళా రేపు పొద్దున పోయినాక స్నానం చేసి ఆఫీస్ పోవాలి. ఆఫీస్ పోయినాక నేను ఒక ఎడిటింగ్ కోర్స్ జాయిన్ అయినా, దాని క్లాసులు ఉన్నాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి అ లాంగ్ డే టుమారో. లేట్లీ ఎవ్రీ డే ఇస్ అ లాంగ్ డే నా. ఇప్పుడు ప్రతిరోజు చిల్ అన్నట్టు ఏం లేదు, ఏదో పని ఉంటుంది, రోజంతా ప్యాక్ అయిపోతుంది. సో అసలు మా సాయికి రోజులు ఎట్లా గడుస్తున్నాయో అర్థమైతలేదంట. అప్పుడే 2024 7 నెలలు అయిపోయినాయి, అసలు ఏర్పడని కూడా ఏర్పడలేదు, 7 నెలలు అయిపోయినాయి అప్పుడే. బై ద వే అసలు మీకు ఎట్లా అనిపించింది? చాలా తొందరగా అయినట్టు అనిపించిందా, మెల్లగైనట్టు అనిపించిందా? అండ్ హ్యావ్ యూ బీన్ ప్రొడక్టివ్ సో ఫార్ ఇన్ ద లాస్ట్ 7 months? అసలు ఏం వీకినారు, ఏం చేసినారు, ఏమన్నా వీకినారా, ఏమని ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విల్ డిస్కస్ అబౌట్ దట్ అండ్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎనీ సార్ట్. ఒకవేళ మీరు కాంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఏం చేద్దాం అనుకున్నా, ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ మీ గేర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, యూ పెన్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎనీ సార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ల్యాప్టాప్ ఆర్ ద కెమెరా దట్ ఐ యూజ్ ఆర్ హౌ ఐ ఎడిట్ మై వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. టుడేస్ వీడియో గైస్, దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, see you. Bye bye.